హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. నేను ఈరోజు గోధుమ పిండితో తీపి బోండాలు అనేవి ప్రిపేర్ చేస్తానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలా చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి జల్లించి వేసుకోవాలి. చిటికెడు సాల్టు, ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఒకసారి కలుపుకోవాలండి. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, సరిపోతుంది. ఇది వచ్చేసి చక్కెర పాకం అండి. ఇది నేను గులాబ్ జాములు చేసినప్పుడు మిగిలిందనమాట ఈ చక్కెర పాకము. ఇది పడేయకుండా మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా చక్కెర పాకం లేకపోతే ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు చక్కెర తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. అందులోనే కొద్దిగా 2 ఇలాచీ కూడా వేసుకొని మిక్సీ చేసుకొని ఈ గోధుమ పిండిలో కలుపుకొని వాటర్ తోటి కలుపుకోవచ్చు మీరు. ఇప్పుడు ఆ పాకం అనేది నేను కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఒకవేళ మీకు పాకం సరిపోకపోతే కూడా కొద్దిగా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు మెత్తగా. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇది మూత పెట్టేసుకొని మినిమం అంటే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. చూడండి, బాగా 10 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు కొద్దిగా గట్టి పడింది. మనము రవ్వ వేసాం కాబట్టి కొద్దిగా గట్టిగా అవుతుంది. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కొద్దిగా మెత్తగా. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హాలిడేస్లో ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది పిల్లలకి. ఇవి అలాగే 3 డేస్ కూడా నిలువ ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అందులో మనకి ఏ సైజు అయితే బోండాలు కావాలో ఆ సైజులో వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చాలా త్వరగా కూడా వేగిపోతాయండి. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి, లేకపోతే త్వరగా కలర్ వచ్చేస్తాయి. చూడండి, బాగా పొంగుతున్నాయి కదా. ఇప్పుడు తిప్పించుకోవాలి. తిప్పించేటప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి. అప్పుడే లోపలంతా బాగా కుక్ అవుతాయి. ఇవి చాలా బాగుంటాయండి. పైనంతా క్రిస్పీగా ఉంటాయి, లోపలంతా స్పంజీగా ఉంటాయి. తింటుంటే ఎన్నైనా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. చూడండి, చక్కగా కలర్ వచ్చేసింది కదా. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే అండి, బోండాలు రెడీ అయిపోయాయి కదా. మీకు నచ్చినట్లయితే మీరు నాకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.